ఎస్, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుని గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో బైబిల్ గ్రంథాన్ని తెరిచి ఒక మాట ధ్యానం చేద్దాం. మొదటి సాముయేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము అనేక మార్లు ధ్యానము చేసినదే. మరలా ఒకసారి ఈరోజు చదువుకొని దీని నుండి ప్రభు ఏం మాట్లాడుతున్నారో విందాం. మొదటి సాముయేలు 1వ అధ్యాయం 8వ వచనము. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చెను. హల్లెలూయా. చదవబడిన మాట కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. అలాగే కళ్ళు మూసుకొని ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు. ఈ లేఖనము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాలు మాకు దయచేసి నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని మీ శైలిలో మీ స్థాయిలో మీ బిడలతో మీరు మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. సంగమా దేవుని బిడ్లారా, ఇక్కడ ఒక శ్రేష్టమైన మాటను ధ్యానం చేశాం. ఇక్కడ ఎల్కానా అనే ఒక భర్త తన భార్య అయిన హన్నాతో మాట్లాడుతున్న మాటలు ఇవి. ఏమని అడుగుచున్నాడంటే, హన్నా నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఈరోజు మన ఆత్మీయ జీవితంలో మన పరిస్థితులు ఎలాగుంటున్నాయంటే, ప్రార్థన చేసే కొద్దీ పరిస్థితి అధ్వానంగా మారిపోతుంది. హల్లెలూయా. యాయిరు కుమార్తె పరిస్థితి యేసుక్రీస్తు దగ్గరికి రాకముందు కొంచెం నార్మల్గానే ఉంది. కానీ యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత ఆ బిడ్డ యొక్క పరిస్థితి అధ్వానంగా మారిపోయింది. మనం లేఖనాల్లో చూస్తే అక్కడ ఆ ఇంటి నుంచి వచ్చిన అధికారి అంటాడు, యాయిరు ఇంకా బోధకుడిని నువ్వు శ్రమ పెట్టద్దు, నీ కుమార్తె చనిపోయింది, ఇంటికి వచ్చేసేయి. హల్లెలూయా. ఈరోజు చాలామంది చెప్తా ఉంటారు, నేను ఇన్ని రోజులు నార్మల్గా ఉన్నప్పుడు బాగానే ఉంది కదండి, ఈ మధ్య నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుళ్ళో గడుపుతున్నాను, అయితే నా పరిస్థితి మార్చబడాలి కానీ మరీ అధ్వానంగా అయిపోతుంది అని. షడ్రకు మేషకు అభిజ్ఞులు కూడా మామూలుగా ఉన్నంతసేపు బాగానే ఉన్నారు, కానీ ఎప్పుడైతే ప్రార్థన చేశారో ఏమైందండి, వాళ్ళ పరిస్థితి అగ్నిలో పడేయమని ఒక శాసనం వచ్చింది. అంతకుముందు వరకు బాగానే ఉంది. దానియేలు ప్రార్థన చేస్తున్నప్పుడు అతని పరిస్థితి సింహాలో బోనులో పడవేసిన పరిస్థితి. హల్లెలూయా. పరిస్థితి అధ్వానంగా మారిపోయింది. ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు, ఈ ప్రాంగణంలో కూర్చున్న మీరు, మీ పరిస్థితి కూడా ఈరోజు మానక ప్రార్థిస్తున్నావు, మానక మందిరానికి వస్తున్నావు, మానక దేవుడి సన్నిధిలో పొద్దున సాయంత్రము కూర్చొని గడుపుతున్నప్పటికీ నీ పరిస్థితి మరీ అధ్వానంగా మారిపోతుందేమో. సాతానుడు దొంగ అండి, వాడు నేరస్తుడు. ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే, యేసయ్య నీవు మీ ఇద్దరు సంబంధం ఎలాగైనా తగ్గొట్టాలి, నీతో ఆయనకున్న సంబంధం తెగ్గొట్టి నిన్ను నరకానికి పంపాలి. అదే వాడి తంత్రము, అదే వాడి ప్రయోగం. ఎప్పుడు కూడా ఎక్కువ చెప్తా ఉంటారు, ప్రార్థనా పరులు దేవుని దగ్గర వచ్చే వారి మీద ఎక్కువ వాడి కనుదృష్టి ఉంటుంది, వాడి ఫోకస్ ఉంటుంది. ఎప్పుడో వారానికి వచ్చి ఎప్పుడో ఒకసారి వచ్చేవారి కంటే కూడా ఎవరైతే రెగ్యులర్గా ప్రార్థన చేస్తారో, రెగ్యులర్గా దేవుడి మందిరంలో కూర్చుంటారో, రెగ్యులర్గా బైబిల్ చదువుతారో అలాంటి వాడి మీద ఎక్కువగా వాడు కనుదృష్టి పెడతాడు. వాడిని బయటికి, ఆ దేవుడి సన్నిధి నుంచి బయటికి లాక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. యోసేపు పరిస్థితి కూడా మనం చూసినప్పుడు అతడు పరిశుద్ధంగా జీవించినందుకు తన పరిస్థితి అధ్వానం అయిపోయింది కదండి. ఆ లోకపు క్రియల్లో ఉన్నారు అందరూ, కానీ కేవలము పరిశుద్ధంగా బ్రతుకుతున్నందుకు ఆయన మీదకి ఏమొచ్చింది? నిందొచ్చింది. కానీ సృష్టికర్త అయిన దేవుడు ఆయన ఏం చేశాడంటే బయటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఒక సేవకుడు తన జీవితం అప్పుల పాలైపోయింది. తను దేవుని సన్నిధిలో భక్తిగా ఉండడాన్ని బట్టి అప్పుల వాళ్ళు వచ్చి తన కుమారులు ఇద్దరిని తీసుకెళ్ళిపోతూ ఉంటే, ఆ తల్లి పరిస్థితి బాధగా వేదనగా ఉన్నప్పుడు దైవజనుడు వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆమె పరిస్థితి ఏమైందండి? నార్మల్ అయింది. స్తుతించే దావీదు పరిస్థితి. దావీదు ఎలాంటి వ్యక్తి? దేవుని హృదయానుసారుడు కదా, ఎప్పుడు స్తుతించే వ్యక్తి, రోజుకి 7 మార్లు ప్రార్థన చేసే వ్యక్తి పరిస్థితి అధ్వానంగా మారినప్పుడు దేవుడు అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చాడు.
ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, స్తుతించే వారి యొక్క జీవితాలు, ప్రార్థించే వారి జీవితాలు అధ్వానంగా మారినప్పుడు దేవుడు మౌనంగా చూస్తూ ఊరుకోడు, వారిని నిశ్చయంగా బయటకు తీసుకొని వస్తాడు. హల్లెలూయా. వారి జీవితంలో కార్యము చేస్తాడు. మీరు అనుకుంటున్నారేమో, నేను ఇంత ప్రార్థిస్తున్నాను, నేను ఇంత స్తుతిస్తున్నాను, నా పరిస్థితి బయటకు తీసుకొని వచ్చేటట్టుగా నా పరిస్థితి లేదు, అలాగే ఊబిలోనే ఉన్నానని. కానీ ప్రభు అంటున్నాడు, ఆయన ఎక్కువ సాతానుడు ఎవరైతే ప్రార్థన చేస్తారో వాడి మీద ఎలాగైతే ఫోకస్ పెడతాడో, దేవుడు కూడా ఎవరైతే స్తుతిస్తారో, ఎవరైతే ఆరాధిస్తారో వాని మీద నిరంతరం ఆయన ఫోకస్ పెట్టి ఆయన కాపు చేస్తూనే ఉంటాడంట. వాడు లాగాలని చూస్తుంటాడు, కానీ దేవుడు తన దగ్గరికి లాక్కొని దేవాతి దేవుడు వారి జీవితాల్లో కార్యాలు జరిగిస్తూనే ఉంటాడు. ఇక్కడ మనం చదువుకున్న సహోదరి జీవితంలో కూడా ఏడుపు, ప్రతిరోజు ఏడుపే. ఇంటి దగ్గర ఏడుస్తుంది, మందిరంలో ఏడుస్తుంది. తన భర్త అంటున్నాడు, ఎందుకమ్మా నువ్వు ఏడుస్తున్నావు, ఎందుకమ్మా నువ్వు ఏడుస్తున్నావు, మందిరంలో ఏడుస్తున్నావు, ఇంటి దగ్గర ఏడుస్తున్నావు, వై ఆర్ యు వీపింగ్? ఈరోజు ఈ మాటలు వింటున్న నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. నీ ఇంట్లో మనోవేదన ఉంది, మందిరంలో మనోవేదన, దుఃఖకరమైన పరిస్థితి, ఎక్కడ కూడా నిమ్మతము లేని, సమాధానం లేని పరిస్థితి నీ జీవితంలో అలమటిస్తుంటే నా ప్రభు అంటున్నాడు ఈరోజు నీతోటే. భర్త అడుగుతుంటే భార్య అంటుంది, ఇంట్లో ప్రార్థిస్తున్నా నాకు జవాబు రాలేదండి, మందిరానికి వచ్చి ప్రార్థిస్తున్నా నాకు జవాబు రావట్లా. ఈరోజు మందిరంలో నీ ఇంట్లో కొన్ని నెలల నుంచి ఏడుస్తున్నావు, ప్రార్థిస్తున్నావు, జవాబు రాలేదు. కానీ దేవుడు ఒకరోజు ఈరోజు ఈ మాట చెప్తున్నాడు, ఏడవద్దు, ఇప్పటి వరకు నువ్వు ఏడ్చింది చాలు, నీ పక్షాన నేను కార్యము చేయబోతున్నానని దేవుడు ఈరోజు మనతో వాగ్దానం చేస్తున్నాడంటే. హల్లెలూయా. హన్నా ఏమంటుంది, నేను మందిరంలో ఏడ్చినా నాకు జవాబు రాలేదు, ఇంట్లో ఏడ్చినా దేవుడు నా జీవితంలో అద్భుతం చేయట్లేదు, అధికారుల దగ్గరికి ఏడుస్తున్నావు, బంధువుల దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నావు. నీ ఏడుపుని బట్టి ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, జవాబు దొరకలేదని నువ్వు దిగులు పడద్దు, నేను నీకు జవాబును అనుగ్రహిస్తాను. హల్లెలూయా. నీ పక్షమున కార్యము చేసి నేను నీకు జవాబు అనుగ్రహిస్తానని దేవుడు ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడండి. హన్నా తన ఇంట్లో తన భర్త ఆదరిస్తున్నాడు. ఇక్కడ చూస్తే కదండి, ఎల్కాన్ ఏమంటున్నాడు, అంత 10 మంది కుమారుల కంటే నేను శ్రేష్ఠుడను కానా అని. కానీ కొంతమంది ఇళ్లల్లో అండి భర్త ఆదరణ ఉండదు, భార్య ఆదరణ ఉండదు, కుటుంబ సభ్యుల ఆదరణ ఉండదు. ఈరోజు హన్నా ఇంట్లో ఆమెకు ఆదరణ ఉంది, కానీ ఈ మాటలు వింటున్న నీ ఇంట్లో నీకు ఆదరణ లేదేమో, నీ పరిస్థితిని బట్టి నీకు ఆదరణ లేదేమో. ఆదరించే చెల్లి, ఆదరించే అన్న, ఆదరించే తమ్ముడు, ఆదరించే భర్త లేరని నువ్వు భయపడద్దు, ఎందుకంటే నీ దేవుడు ఆదరణకర్త అయి ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆదరణకర్త అయి ఉన్నాడండి. అందుకే ఈరోజు అంటున్నాడు, నీకు ఆదరణ కలగలేదని తొందరపడి నువ్వు నిర్ణయాలు తీసుకోవద్దు. నీ ఇంటికి ఆదరణకు మించి, అంటే నీ బంధువులు, నీ ఇంట్లో వారి ఆదరణకు మించి నీలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన ఆదరణకర్త అయి ఉన్నాడు. ఆయన నిన్ను ఆదరించి, నీ కుటుంబాన్ని ఆదరించి, నీ జీవితంలో ఒక బలమైన సమాధానాన్ని ఇచ్చి నిన్ను పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒకటే మాట చెప్తున్నాను సంగమా, నీ భర్త ఆదరణ కన్నా, నీ భార్య ఆదరణ కన్నా, నీ పిల్లల ఆదరణ కన్నా యేసయ్య ఆదరణ గొప్పది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప ఆదరణకర్త. ఆయన ఆదరణ గొప్పదండి. మనుషులు ఏంటండి, 4 రోజులు ఆదరిస్తారు, తర్వాత ఇంకెంతే ఈమె పరిస్థితి అని చెప్పి వదిలి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఒకరు శ్రమతో ఉన్నప్పుడు, ఒకరు కష్టంతో ఉన్నప్పుడు 2 రోజులు పెడతారు, 2 రోజులు ఆదరిస్తారు, అంటే 10 రోజులు, 1 నెల, అంతకు మించి తర్వాత ఎవరి జీవితం వారిదే. ఇంకెన్ని రోజులు మేము పెడతాం, ఎన్ని రోజులు చూస్తాం అని మాట్లాడతారు. కానీ మన దేవుడు అలా మాట్లాడే దేవుడు కాదండి. ఆయన ఎన్ని రోజులు కాదు, ఎన్ని సంవత్సరాలైనా మనల్ని ఆదరిస్తూనే ఉంటాడు. ఆయన మీద ఆధారపడిన వారిని ఆయన పోషిస్తూనే ఉంటాడు, నడిపిస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. హీఈస్ యువర్ ప్రొవైడర్. ఆయన నిన్ను పోషిస్తాడండి, ఆయన మీద ఆధారపడినప్పుడు. దేవునికి స్తోత్రం. అందుకే తొందరపడి, కంగారు పడి నిర్ణయాలు తీసుకోవద్దని ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు.
కొంతమంది అండి వచ్చిన బాధను బట్టి ఈరోజు చాలా మందిని చూస్తుంటాం కదా, డిప్రెషన్కి వెళ్ళిపోయి హ్యాంగింగ్ చేసేసుకుంటారు కదండి, ఊరేసుకుంటూ ఉంటారు. ఏంటండి అని అంటే, ఏమీ లేదండి బాగానే ఉన్నాడు, సడన్గా ఎందుకు ఊరేసుకున్నాడో తెలియదు, డిప్రెషన్కి వెళ్ళిపోయాడు, బాధ అప్పుల వల్ల. ఈరోజు ప్రభు అంటున్నాడు, నీకు ఎన్ని సమస్యలకు వచ్చినా సరే నువ్వు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు బిడ్డ, నేను నిన్ను ఆదరిస్తాను, నీ పక్షమనే నేను కార్యము చేస్తానంటున్నాడండి. హల్లెలూయా. మనిషి యేసయ్య ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా ఆదరిస్తాడు ఆయన. ఎందుకంటే ప్రతి హృదయంలో ఆయన ఉన్నాడు. సంఘం అందరూ ఉంటే అందరిలో ఒక్కడిగానే పని చేస్తాను అనలేదండి, ప్రతి హృదయంలో ఆయన పని చేస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఏడ్చే సమయం కాదు. ఇది ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, ఇప్పటికి వరకు ఏడ్చావు, ఇంకా చాలు, నువ్వు ఏడవద్దు, ఇది ఏడ్చే సమయమో కాదు. ఎల్కానా చెప్తున్నాడు, అన్నా ఇంక ఏడవద్దు, నువ్వు ఏడవద్దు. ఎందుకు అంటే పండుగలు జరుగుతున్నాయి. ఆమె హన్నా ఏడుస్తున్న టైంలో ఏం జరుగుతున్నాయి? మందిరంలో పండుగలు జరుగుతున్నాయి. అందరూ చాలా సంతోషంగా కొత్త బట్టలు వేసుకొని వచ్చి దేవుడి సన్నిధిలో మందిరంలో ఆరాధిస్తున్నారు. కానీ అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ మేము ఒక్కటే ఏం చేస్తుంది? అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంది. హల్లెలూయా. అందరూ ఆనందంగా ఉన్నారు, కానీ మేము ఒక్కటే ఏడుస్తుంది. అయితే యేసయ్యకి తెలుసు కదా ఎవరు ఏడుపుని ఎలా ఆపాలో. నీ బిడ్డ ఏడ్చినప్పుడు వాడు ఏడుపుని ఎలా ఆపాలో నీకు తెలుసు, అవునా? వాడికి ఏది కావాలో నీకు తెలుసు, వాడికి ఏది ఇస్తే వాడు నోరు మూసుకుంటాడో నీకు తెలుసు, వాడు హ్యాపీ ఫీల్ అవుతాడో నీకు తెలుసు. నీ సృష్టికర్త నీకేది ఇస్తే నువ్వు సంతోషిస్తావో ఆయన ఎరిగి ఉన్న దేవుడు అంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లాజరు చనిపోయినప్పుడు మరియా ఏడుస్తుంది, కానీ యేసయ్య ఆమె ఏడుపును ఏం చేశాడండి? మరలా లాజరు లేపి ఆమె ఏడుపును ఆపాడు. మూడో రోజు ఆ ఊరికి వచ్చినప్పుడు పరుగున వెళ్ళిపోయింది మరియా. అయ్యా, నువ్వు ఈ ఊర్లో ఉండుంటే బాగుండేది, నా తమ్ముడు బ్రతికేవాడు. ప్రభు అంటాడు, అయినా ఏమ్మా ఇప్పుడైనా బ్రతుకుతాడంటే పక్కనున్న వాళ్ళు విచిత్రంగా చూస్తున్నారంట. కానీ ఆమె విశ్వసించింది, ఆమె ఏడుపును, లాజర్ని పైకి లేపి ఆమె ఏడుపును ఆపాడంటే. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ ఏడుపుని నీ ఇంటి వారు ఆపలేకపోతున్నారేమో, కానీ ఈరోజు నీ ఏడుపును ఆపడానికి యేసయ్య నీ కుటుంబానికి, నువ్వు ఇక్కడ ప్రార్థిస్తుండగా నీ కుటుంబంలో ఆయన దిగి రాబోతున్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హన్న గొడ్రాలు కాదండి, యెహోవాయే ఆమె గర్భమును మూసెను. ఆమెం గొడ్రాలు కాదు, కానీ శారా మాత్రము గొడ్రాలుగా ఉంది. కానీ ఆమె గర్భాన్ని దేవుడు తెరవలేదా? తెరిచాడు. హల్లెలూయా. అసాధ్యమైన దాన్ని దేవుడు ఏం చేస్తాడు? సాధ్యము చేస్తాడు. కనని గర్భము, ఇంకా అసలు ఆమె ఏమాత్రం కనడానికి ఛాన్సెస్ లేవు, అలాంటి గర్భము నుండి ఇస్సాకును దేవుడు బయటికి తీసుకొచ్చాడంటే. ఈరోజు మూసిన దేవుడు ఖచ్చితంగా తెరిచే దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన ఒకవేళ నీ జీవితంలో కొన్నిటిని మూసి ఉన్నాడంటే ఆయన్నే ఈరోజు నీ ప్రార్థన ద్వారా మరలా తెరవటానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు వింటున్న నీవు కూడా ఈరోజు నువ్వు గొడ్రాలు కాదు, లేకపోతే నీకు చేతకానివే వాడివి కాదు, నీకు చేసే సామర్థ్యం లేదని కాదు. కొన్నిసార్లు కొన్ని దేవుడు స్ట్రక్ చేస్తూ ఉంటాడు. ఎందుకు ఆపుతుంటాడో తెలుసా అండి? దేవుడు మనకి నీకు వ్యాపారం చేసే శక్తి ఉంటుంది, పరిచర్య చేసే శక్తి ఉంటుంది, లేకపోతే ఇంకేదైనా జాబ్ చేసే శక్తి ఉంటుంది, కానీ ఆ జాబ్ నీకు రాదు, పరిచర్య చేయలేవు, లేకపోతే ఆ వ్యాపారం సరిగ్గా చేయలేవు, 4 రోజులకే క్లోజ్ అయిపోతూ ఉంటుంది. ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుంది అని అంటే, దేవుడు అంత శక్తి నీలో ఉన్నప్పటికీ ఎందుకు ఈ పరిస్థితి అలా ఉంటుందంటే, ఒక్కొక్కసారి ఆయన నీకు ఇచ్చిన తలంపులు, నీకు ఇచ్చిన ఉద్దేశాలు, నీకు ఇచ్చిన అభిషేకం బయటికి తీసుకొని రావడానికి నిన్ను ఒక్కొక్కసారి స్ట్రక్ చేస్తూ ఉంటాడు నీ పరిస్థితుల్ని. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన కార్యాలు స్ట్రక్ అవుతాయో అప్పుడు ఏం చేస్తామండి? మన యొక్క మనసు ఎటువైపు మరలద్ది? కొన్ని ఆగిపోయినప్పుడు దేవుడి వైపు. అంత బిజీగా ఉన్నప్పుడు ఏం చేస్తాం? బిజీగా పరుగులాడుతూ ఉంటాము, అవునా? కానీ కొన్ని ఆగిపోయినప్పుడు మరలా దేవుడు గుర్తొస్తాడు, ఆయన అభిషేకం గుర్తొస్తుంది, ఆయన కార్యాలు గుర్తొస్తాయి. కొన్ని ఇంకా గొప్పవి చెయ్యాలి అని ఉద్దేశించినప్పుడు కొన్ని ఆపుతూ ఉంటాడు. హన్నా జీవితంలో ఆపాడు తప్ప కంప్లీట్గా మూసేయలేదు, ఆపాడు కొన్ని రోజులు అంతే. హల్లెలూయా.
ఆ 11వ వచనంలో చూస్తే ఆమె ఏడ్చి ఇంటికి వెళ్ళిన తర్వాత అంట ఆ రాత్రి ఆమెను యెహోవా జ్ఞాపకము చేసుకున్నాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ మాట ఎంత ఉత్సాహపరుస్తుందంటే నన్ను, ప్రియ సంగమ, నిజంగా అండి, ఆయన సన్నిధిలో నువ్వు కన్నీరు కార్చి ఇంటికి వెళ్ళిన తర్వాత నీ కన్నీటిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, కానీ ఆ రాత్రే ఆ మధ్యాహ్నమే ఆయన నిన్ను జ్ఞాపకము చేసుకునే దేవుడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రాంగణంలో ఉండి నువ్వు కన్నీరు గార్చి ప్రార్థన చేసావా? నువ్వు అనుకుంటున్నావేమో, ఖచ్చితంగా ఈరోజు ఆయన నిన్ను జ్ఞాపకము చేసుకొని, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, ఆయన జ్ఞాపకము చేసుకున్నాడంట. ఆమెకి ఏది కొదగా ఉందో ఆ కొదువని పూడ్చేశాడండి. ఆ రాత్రి ఆమెను జ్ఞాపకము చేసుకున్నాడంట. వెంటనే ఆమెకు గర్భాన్ని తెరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను ఏడిపించడం ఆయనకేం సరదా కాదండి. కొంతమంది చూడండి, పిల్లలు ఏడుస్తుంటే సరదాగా నవ్వుతుంటారు కదా, ఏడిపించి నవ్వుతూ ఉంటారు, చిన్న పిల్లలు ఏడుస్తూ ఉంటాయి, అది వాళ్ళు కొంతమందికి సరదా. కానీ మన దేవుడికి తన బిడ్డల్ని ఏడిపించి సరదా తీర్చుకునే దేవుడు కాదు ఆయన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నిన్ను దుఃఖపరచడం ద్వారా ఆయనకేమి సరదా కాదు. నీలో ఉన్న ఒక తలాంతు, నీలో ఉన్న అభిషేకం బయటికి రావడానికి మాత్రమే మూస్తాడు తప్పితే నువ్వేడిస్తే ఆయన సంతోషపడే దేవుడు అసలే కాదు ఆయన. దేవునికి స్తోత్రం. ఒక చెడ్డ తండ్రే తన బిడ్డలని మంచిగా పోషించడానికి, మంచిగా చూసుకోవడానికి ఇష్టపడితే, మంచివి ప్రొవైడ్ చేయడానికి ఇష్టపడితే, మన పరలోకపు తండ్రి మనల్ని బట్టి ఇష్టపడతాడు. హల్లెలూయా. ఇద్దరు బిడ్డలు ఉన్నప్పుడు దేవుడి సేవకి ఇవ్వడం పెద్ద గొప్పేమి కాదు, కానీ ఒకే ఒక కుమారుడు హన్నకి, అది కూడా లేక పుట్టాడు కదండి. ఎంతో ఏడ్చింది మందిరంలో, ఎంతో ప్రార్థన చేసింది, ఎన్నో రాత్రులు ఏడ్చిన ఆమెకి ఒక కుమారుడు ఇచ్చి మరలా ఏమంటున్నాడు, ఆయన సన్నిధికి తీసుకుంటా ఉన్నాడు కదండి. పరిచర్యకి ఇచ్చేస్తా ఉంది. 3 సంవత్సరాలు ఏమని మొక్కుబడి చేసుకుంటుందయ్యా, నా కుమారుడు గనక ఇస్తే మరలా నీ సేవకి ఇస్తానని. కుమారుడు ఇచ్చాడు, ఒక్కడు కదా అని ఆశతో ఉంచేసుకోలేదండి. ఏదైతే దేవుడి సన్నిధిలో మాట ఇచ్చిందో 3వ సంవత్సరంలో ఏం చేసేసింది, పాలు విడవగానే తీసుకెళ్ళి దేవుడి మందిరంలో పెట్టేసిందట. 2 కాసులున్నాయి ఒక సహోదరి దగ్గర, ఏమీ ఉంచుకోలేదు, దేవునికి ఇచ్చేసింది. ఒక చిన్న పిల్లాడి దగ్గర 2 రొట్టెలు 5 చేపలే ఉన్నాయి, ఏమీ ఉంచుకోకుండా ఇచ్చేసాడు. ఒక విధవరాల దగ్గర ఒకే ఒక అప్పం ఉంది, ఏమీ ఉంచుకోకుండా ఎలీషాకి ఇచ్చేసిందండి. హల్లెలూయా. ఈరోజు నిన్ను ఇవ్వమంటుంది మందిరము దీవించబడటానికి కాదు, నిన్ను దీవించడానికి. దేవునికి స్తోత్రం. హన్నా ఇంట్లో సందడి లేదు. పుట్టాడు ఒకడు, 4 రోజులు హ్యాపీ ఫీల్ అయ్యే లోపు మరలా ఏమయ్యాడు, తీసుకెళ్ళి మందిరంలో పెట్టాడు. సందడి స్టార్ట్ అయిన కొన్ని రోజులు మాత్రమే లేదా ఆనందము. పుట్టకు కుమారుడు పుడితే ఎలా ఉంటుందండి, ఎంత పండగగా చేశారు. సందడి తీసుకెళ్ళి మళ్ళీ మందిరంలో ఇచ్చేసిన తర్వాత సందడి లేదు, సంతోషం లేదు. దేవుడు అన్నాడు, నేను ఇచ్చిన బిడ్డని తిరిగి నాకు ఇచ్చావు కాబట్టి నేను మరలా నీ ఇంట్లో సందడి తీసుకొని వస్తాను, మరలా నీ కుటుంబం పండుగ చేసుకునేలాగా నేను కార్యము చేస్తాను. సమూయేలు తర్వాత మరలా 4 పిల్లల్ని ఇచ్చాడండి దేవుడు. దేవునికి స్తోత్రం. నువ్వేది ఇచ్చినా దేవుడి సన్నిధికి, నీ పరిచర్య, నీ తలాంతులు, నీ యొక్క లేకపోతే నీ స్వరము, నీ శక్తి, ఏది ఇచ్చినా, నీ డబ్బు, దాన్ని దేవుడు వృధాగా చేయడు, వడ్డీతో సహా తిరిగి మరలా ఆయన నీకు ఇచ్చే దేవుడు. అందరూ అంటున్నారు, అసలు ఎందుకు తీసుకెళ్ళి వాడిని అక్కడ పెట్టేశావు, మందసంలో పెట్టేశావు, ఇంత చిన్న పిల్లని తీసుకెళ్తావా? ఆల్రెడీ ఏలి దైవజనుడు కుమారులు అపవిత్ర కార్యాలు చేస్తూ ఉన్నారు. ప్రవక్త బాగానే ఉన్నాడు, కానీ ప్రవక్త పిల్లలు సరిగ్గా లేరు. నువ్వు అలాంటి ఒక పరిస్థితుల్లో అతన్ని ఎందుకు అక్కడ వదిలిపెట్టావని పెన్నిన్న అడుగుతుంది. అంటే అవంటుంది, నేను వదిలిపెట్టింది మనుషుల దగ్గర కాదు, నేను వదిలిపెట్టింది సృష్టికర్త దగ్గర అంటుందండి. దేవునికి స్తోత్రం. అంత చిన్నాన్ని తీసుకెళ్ళి పెట్టావు, ఎవరో వాళ్ళ ఆళ్ళ పాలను చూసుకుంటారు. వాడికి 3వ సంవత్సరం అంటే ఏం తెలుస్తుందండి? బట్టలు ఉతుక్కోవడం వచ్చా? వాడికి కనీసం పెట్టింది తినడానికి కూడా రాని పరిస్థితుల్లో ఒంటరిగా వదిలేసి వస్తే అందరూ చుట్టుపక్కల వారు అంటున్నారు, నువ్వెందుకు అక్కడ విడిచిపెట్టావు, నువ్వెందుకు అక్కడ ఇచ్చావు? కానీ ఆమె ఒకటే అంటుంది, నేను మనుషుల దగ్గర పెట్టలేదండి, నా దేవుని దగ్గర పెట్టాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ బురదలో నుండి మురికి అంటకుండా ఒక తామర పుష్పాన్ని బయటకు తీసుకొచ్చినట్లుగా నా దేవుడు నా బిడ్డను కూడా హెచ్చిస్తాడు అంటుందండి. దేవునికి స్తోత్రం. తామర పువ్వు చూడండి, కింద ఎట్లా ఉంటుంది,
మొత్తం బురదే కదండి, నాచు, కానీ పైకి మాత్రము చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఈరోజు నువ్వు జీవిస్తున్న లోకం కూడా అలాగే ఉంది. ఎలాంటి లోకం అండి? ఒక బురద, ఒక పాపం, ఒక అపవిత్రాలు కార్యాలు జరిగే లోకములో జీవిస్తున్న నీ జీవితాన్ని దేవుడు అంటున్నాడు, నా సన్నిధికి వచ్చి నువ్వు కన్నీరు కారుస్తున్నావు కాబట్టి నీ బిడ్డల్ని కానీ నిన్ను కానీ ఒక బురదలో నుండి తామర పుష్పాన్ని బయటకు తీసుకొచ్చినట్లు నీ పిల్లల్ని కూడా లోకములో పడకుండా, నీ యొక్క చుట్టూ ఉన్నవారిని కూడా లోకంలో పడకుండా నీ కుటుంబాన్ని బయటకు తీసుకొస్తాను. హల్లెలూయా. రోజు నీ బిడ్డలను బట్టి ఇక్కడ కూర్చొని మాటలు వింటున్నట్లయితే, నీ బిడ్డలను బట్టి రోధిస్తున్న తల్లిగా ఒకవేళ లైవ్లో ఈ మాటలు వింటున్నట్లయితే, తల్లి నీ ప్రార్థన దేవుడు వ్యర్థం కానిడు. లోకంలో నీ బిడ్డల్ని పడనివ్వడు, లోకానుసారులుగా నీ బిడ్డల్ని పెరగనివ్వడు ఆయన. ఈరోజు నీతో మాట్లాడుతుంది, ఒక బురదలో నుండి పుష్పాన్ని తీసుకొచ్చినట్లు నీ బిడ్డలు కూడా నేను ఏ బురద అంటకుండా నీ పిల్లల్ని నేను పైకి లేవనెత్తుతానంటున్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతుంది ఒకటే, ఇది ఇంకా ఏడవటానికి సమయం కాదు. చాలా ఏడ్చావు బిడ్డను, నీ పరిస్థితిని బట్టి చాలా ఏడ్చావు. అయ్యా నేను ప్రార్థించే కొద్ది నా పరిస్థితి అధ్వానంగా మారుతుందయ్యా. కొంతమంది చెప్తా ఉంటారు, నా భర్త విపరీతంగా తాగుతున్నాడండి, నేను ప్రార్థిస్తుంటే ఇంకా ఎక్కువ తాగుతున్నాడు, ఇంకా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడని. నా బిడ్డలు నేను ప్రార్థిస్తుంటే భయంకరంగా లోకానుసారులుగా అయిపోతున్నారు, ఫోన్ అడిక్షన్కి అయిపోతున్నారని. ఒకవేళ ఈ పరిస్థితులు మాటలు వింటున్నట్లయితే నువ్వు ప్రార్థన చేసే కొలది నీ పరిస్థితి అధ్వానంగా మారుతుందా? దిగులు పడద్దు, ఇది ఎండింగ్ టైం అని నా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నీ దుఃఖము సమాప్తమగే సమయం ఇది. ఆ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు జవాబు రాలేదు, కానీ ఒక్కరోజు దేవుడు మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తుంటే ఏం పొందుకుందండి హన్నా? ఏం పొందుకుంది? జవాబు పొందుకుంది. చాలామంది అంటూ ఉంటారు, ఏంటమ్మా మందిరానికి రాలేదంటే ఆన్లైన్లో చూస్తున్నానండి. ఆదివారం మాత్రమే పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు కొంతమంది, అది కూడా ఆన్లైనే. కొంతమందికి చాలా బిజీ. నేను అంటాను, ఇంట్లో కొంతమంది లాజికల్గా చెప్తా ఉంటారు, ఏమని ఎక్కడ ఇద్దరు ముగ్గురు అక్కడ ఉంటే ఏసై ఉంటానన్నాడు కదా, ఇంట్లో మేము నలుగురం ఉన్నామండి, నలుగురం మోకరించి ప్రార్థన చేస్తున్నాం, అక్కడ దేవుడు రాడా? మేము అడిగితే ప్రార్థన చేస్తే ఇవ్వడా అన్నట్టుగా. అఫ్ కోర్స్ దేవుడు ఉంటాడు, కానీ హన్న పరిస్థితి మీరు చూసారా? ఇంట్లో ప్రార్థించింది, ఇంట్లో ఏడ్చింది, జవాబు రాల. కానీ ఎప్పుడు జవాబు వచ్చిందంటే దేవుని మందిరంలో కూర్చొని ప్రార్థన చేసినప్పుడు ఆమె జవాబు పొందుకుంది. హల్లెలూయా. ఆయన మందిరానికి ఉన్న ఆధిక్యత, ఆ ప్రత్యేకత అది. ఈరోజు లక్షల మంది మందిరానికి వెళుతున్నారు ప్రయాసపడి. వాళ్ళు పిచ్చోళ్ళు అంటారా? దేవుడి మందిరానికి ఒక ప్రత్యేకత ఉంటుంది, ఒక ప్రాముఖ్యత ఉంటుంది. దేవుని దూతలు సంచరిస్తూ ఉంటాయి, దేవుని కార్యాలు బలంగా ఆయన అనేకమైన వాటిని పట్టుకొని సిద్ధంగా ఉంటాడు. అలాగని నీ ఇంట్లో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వినడా అంటే వింటాడు. కానీ నీకు ఫాస్ట్ రెస్పాన్స్ కావాలంటే నువ్వు మందిరముకు వచ్చి సంఘముతో కూడి నువ్వు ప్రార్థన చేసినప్పుడు, సంఘమునికి నువ్వు అంటు కట్టబడినప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. ఏమన్నాడైనా? ఆన్లైన్లో ఆ పరిచర్య, ఆన్లైన్లో దేవుడు వాక్యాన్ని వింటున్న వారిని తీసుకెళ్తాడా? ముందు ఆయన రాకడొచ్చినప్పుడు ఎవరిని తీసుకెళ్తాడండి? సంఘాన్ని ఎత్తుతాడు. కాబట్టి ఒకవేళ ఈ మాటలు వింటున్న నీవు కూడా సంవత్సరాల తరబడి ఇంట్లోనే కూర్చొని దేవుడు మందిరాన్ని పొందాలని ఆశతో అక్కడే కూర్చొని ఉన్నావేమో, తిరిగి బయటికి రా, దేవుని మందిరానికి రా. దేవుని మందిరానికి కంట కట్టబడు, ఒక సేవకుడికి కంట కట్టబడు. దేవుడు నీ జీవితంలో కూడా కార్యాలు ముందుకు జరిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంగమా, నా మాటలు ముగిస్తుండగా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడండి. ఈరోజు నీ జీవితంలో భయంకరమైన ప్రతి పరిస్థితిని ఆయన కదిలించడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేస్తే కథ మారిపోద్దంట. ఏం మారిపోద్ది చెప్పండి? కథ. కొంతమంది అంటారు కదా, నేను మాట్లాడితే కథ మారిపోద్ది అంటారు, నేను ఎంటర్ అవుతే కథ మారిపోద్ది అంటారు కొంతమంది కదండి. నేను కనుక ఇన్వాల్వ్ అయ్యాననుకో కథ అట్లా ఉండదు. ఏమైద్ది చెప్పండి? మారిపోద్ది. కానీ ఒకవేళ వాళ్ళు ఇన్వాల్వ్ అయితే కథ మారిద్దో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు ప్రార్థన చేస్తే నీ జీవితపు కథ దేవుడు మార్చేస్తాడండి. మోషే జీవితంలో అమాలేకులు యుద్ధానికి వచ్చినప్పుడు ప్రార్థించాడు. ఏమని కదండి? కొండ మీద కూర్చొని ప్రార్థిస్తూ ఉంటే కథ మారిపోయింది. ఆయన చేతులెత్తి ప్రార్థన చేస్తుంటే యెహోషువ
సైన్యం అంతా ఏమవుతున్నారు? గెలుస్తూ ఉన్నారంట. దేవునికి స్తోత్రం. ఓడిపోతారు అనుకున్న వాళ్ళు కొంతమందే ఉన్నారు, కానీ ఆ కొంతమందిని దేవుడు ఏం చేస్తున్నాడు? గెలిపిస్తున్నాడు. ఈరోజు నీ కుటుంబంలో గడ్డు సమస్యలు, కదిలి సమస్యలు కదలాలి అని అంటే ప్రార్థన. ఈ ప్రార్థన నువ్వు చేసినప్పుడు నీ కథ, ఏ కథ? గడ్డు సమస్యలు, గడ్డు పరిస్థితులు కూడా కదిలింపజేస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘం ప్రార్థిస్తే కథ మారుతుంది. ఎందుకయ్యా సంఘానికి సహవాసం కండి, సంఘానికి అంటుకట్టబడండి అని అంటే, పేతురు చెరసాలలో ఉంటే వాళ్ళ ఇంట్లో ఉన్నవారు ప్రార్థన చేస్తే విడుదల పొందల. పేతురు ఎప్పుడు విడుదల పొందాడండి? సంఘము ప్రార్థన చేసినప్పుడు, సంఘము స్తుతించినప్పుడు పేతుడు చెరసాలలు ఏమైపోయినాయి? బద్దలు చేయబడ్డాయంట. చిన్న గోడలు కాదండి. అప్పట్లో వాల్స్ ఎట్లా ఉండేవి? చాలా గట్టిగా ఉండేవి. ఇప్పటికీ స్టిల్ పురాతన కట్టడాలు చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదా, ఎంతో స్ట్రాంగ్గా ఉంటాయి. అంత భయంకరమైన గోడలు కేవలం సంఘము కూడి ప్రార్థన చేస్తుంటే ఆ గోడలు కూలిపోతున్నాయంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసయ్య అన్నాడు, రండి పైకి రండి, మేడగది మీదకి రండి, డాబా ఎక్కండి అన్నాడు. అపోస్తలుని వెళ్ళారు, ప్రార్థన చేస్తున్నారు, ఉపవాసం ఉండి. బలమైన అగ్ని అభిషేకము 10వ రోజున దిగి వస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. మూయబడిన తలుపులు ఏమవుతున్నాయి? తెరవబడుతున్నాయి. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా. బలమైన అగ్ని ఆవరిస్తూ ఉంది. ప్రతికూలమైన పరిస్థితులన్నీ కూడా అనుకూలించబడుతున్నాయి. అధ్వానంగా మారిన పరిస్థితులన్నీ ఏమైపోయినాయంట? నార్మల్ అయిపోయినాయంట. ఇన్ని రోజులు ప్రార్థన చేస్తూనే ఉన్నావు, ప్రార్థన చేస్తూనే ఉన్నావు, బైబిల్ చదువుతూనే ఉన్నావు, మందిరానికి వస్తూనే ఉన్నావు. అధ్వానముగా మారిపోయింది. అధ్వానంగా మారుతుంది. ప్రభు అంటున్నాడు, కథ కంచికొచ్చింది, ఇదిగో నీ జీవితంలో విడుదల ఆరంభమైంది అంటున్నాడంటే. హల్లెలూయా. 6 నెలల నుంచి ప్రయాసపడుతున్నానండి. ఒక్క రోజు కూడా దేవుడు మందిరానికి మానలేదండి. నేను ఏమాత్రమో మార్పు రావట్లేదండి. రీసెంట్గా ఒక సహోదరి కాల్ చేసి చెప్తా ఉంది, ఎన్నో ఉపవాసాలుండి ప్రార్థన చేస్తున్నాను, ఎంతో కన్నీరు గారుస్తున్నాను, నా పరిస్థితి రోజు రోజుకి అధ్వానంగా అవుతుంది. నేను అన్నాను, ఒకటే మాట చెప్పాను, బిడ్డ సహోదరి దిగులు పడదు, దేవుడు ఒక సమయం ఇస్తాడని. ఇంకెప్పుడమ్మా నా సమయం? ఇంకెప్పుడు? ఈరోజు ఈ మాటలు వింటుండగా నీకు కూడా అలాగే అనిపిస్తుందేమో. నా ప్రభు అంటున్నాడు, హన్నాకు ఒక సమయం వచ్చింది. ఎప్పుడండి? మందిరములో వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆ రాత్రి దేవుడు ఆమెని జ్ఞాపకము చేసుకున్నాడు. హల్లెలూయా. నేను ఒకటే చెప్పాను, నువ్వు సీక్రెట్గా రహస్యంగా కాదు, దేవుడి మందిరానికి వెళ్ళు, అక్కడ ప్రార్థన చేయి, దేవుని జీవితంలో కార్యము జరిగిస్తాడని. హల్లెలూయా. 6 సంవత్సరాలు అవుతుందంట దేవుని నమ్ముకొని, కానీ బాప్టిజం తీసుకుంది ఎవరో చెప్పారని మందిరానికి పట్టుమని ఒక 10 సార్లు కూడా వెళ్ళినా దాఖలు లేవు. ఏంటమ్మా పరిస్థితి అంటే, మా ఇంట్లో ఎవరు ఒప్పుకోరు, కానీ నాకు ఆశ. అఫ్ కోర్స్ ఈరోజు ఈ మాటలు వింటుండగా నీకు కూడా అలాగే ఉందేమో పరిస్థితి. ఇంట్లో ఎవరు ఒప్పుకోవట్లేదా? నువ్వు ఒక్కదానివే దేవుణ్ణి నమ్మి ఉన్నావా? బయటికి రాలేని పరిస్థితిగా ఉందా? ప్రభు అంటున్నాడు, తెగించు, బహిరంగంగా బయటికి రా, దేవుడు ఖచ్చితంగా నీ పక్షంలో యుద్ధము చేస్తాడు. భయపడుతూ నువ్వు దాక్కున్నంత కాలము ఆ తలుపులు అలాగే ఉంటాయి. కొడతాడా, తిడతాడా, 2 రోజులు అంటారేమో, బయటికి రా 4 రోజులు అంటారేమో, కానీ నువ్వు ఆయన కొరకు బయటకు వచ్చినప్పుడు దేవుడు నీ కొరకు నిన్ను ఆయన బయటికి తీసుకొని రాడా? హల్లెలూయా. ఆయన కొరకు నీ కుటుంబస్తులతో ఒకవేళ విరోధంగా నువ్వు బయటకు వచ్చావేమో, కానీ నీ దేవుడు నిన్ను బయటికి తీసుకొస్తాడు. ఎందుకంటే నా కొరకు నా బిడ్డ ఇంత కష్టపడుతుంది, నా నామాన్ని మహిమపరచడానికి. అందరి కుటుంబస్తులు కూడా ఒక్కడైనా సరే ఒక్కటే శ్రమ పడుతుంది, కాబట్టి నా బిడ్డను నేను బయటికి తీసుకొస్తాను. హల్లెలూయా. ఆ రోజు వాళ్ళతో మాట్లాడతాడు, అదే రోజు వాళ్ళతో యుద్ధము చేస్తాడు. నోరు మూసుకొని నోటి మీద వేలేసుకొని మాట్లాడకుండానట్లు దేవుడు వారి జీవితంలో కార్యం చేస్తాడు. సముద్రముతో మాట్లాడిన దేవుడు అండి మన దేవుడు. ఎవరితో మాట్లాడారు చెప్పండి? సముద్రమా నిమ్మలించు అంటే ఏం చేస్తుందండి? చిన్నపిల్లలు కానీ, రే నోటు మీద వేలేసుకొని కూర్చో ఇప్పుడు అంటే ఎలా కూర్చుంటారు? ఒక్కొక్కసారి అలాగ కూర్చుందంట సముద్రం. ఒక్క మాట. హల్లెలూయా.
నీవు బయటికి రాగలిగితే నా దేవుడు కూడా నిన్ను బయటికి తీసుకొని వస్తాడు. హల్లెలూయా. నువ్వు ఒక అడుగు వేస్తే ఆయన నిన్ను 100 అడుగులు తీసుకొస్తాడు. హల్లెలూయా. ఈరోజు ఒకటే నా ప్రియ సంగమా దేవుని బిడ్డలారా, పరిస్థితి అధ్వానంగా మారుతున్న వేళ దిగులు పడద్దు. స్తుతిస్తూ ఆరాధిస్తున్న వారిని దేవుడు ఖచ్చితంగా బయటికి తీసుకొస్తాడు. ఎవరిని బయటికి తీసుకొస్తాడంట? స్తుతించి ఆరాధించిన వారిని బయటికి తీసుకొస్తాడు. 2, ఆయన మందిరంలో ప్రార్థన చేసిన వారిని బయటికి వారిని ఏం చేస్తాడు? ఆయన జ్ఞాపకము చేసుకుంటాడు. హల్లెలూయా. దేవుడు జ్ఞాపకము చేసుకుంటే 10 సంవత్సరాలు ఆగిపోయినవి కూడా ఏమవుతాయి చెప్పండి? కదులుతాయి. లోన్స్ అయినా, ఇళ్ళైనా, వ్యాపారమైనా, గర్భమైన, వివాహమైన, ఏ పరిస్థితి అయినా, ఏ గడ్డు సమస్య అయినా ఏమవుద్ది? యేసయ్య జ్ఞాపకం చేసుకుంటే కదిలించబడుతుంది. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా నీ ప్రతి గడ్డు సమస్య, నువ్వు ఈరోజు దేవుడి మందిరానికి వచ్చి ప్రార్థిస్తున్నావు కాబట్టి ప్రతి సమస్య కదిలింపబడును గాక. గొప్ప విజయాన్ని పొందుదువు గాక. ఆశ్చర్యకార్యాలు దేవుళ్ళను అనుభవించుదువు గాక. ఆమేన్. నేను మోకరించి చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ మధ్యాహ్నం నీతో మాట్లాడితే, ఇదిగో ఆయన మందిరానికి వచ్చిన నిన్న ఆయన దాటిపోయే దేవుడు కాదు. దేవుని ప్రత్యేకమైన కృప ఇక్కడ సంచరిస్తూ ఉంది. లార్డ్ బ్లెస్ దెమ్ ఎవ్రీవన్ మాస్టర్. తండ్రి, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డల జీవితాలు మార్చండి అయ్యా. బిడ్డలు వారు ప్రార్థన చేసే కొలది వారి పరిస్థితి అధ్వానంగా మారుతున్న వేళ ప్రభువా వారిని ఒక్కసారి దర్శించండి నాయన. ఈ ప్రాంగణంలో ఉండి లేకపోతే లైవ్లో ఈ మాటలు చూస్తున్న ప్రతి బిడ్డ, ఏ బిడ్డ జీవితంలో పరిస్థితులు అధ్వానంగా మారుతున్నాయో, ఇదిగో ఇప్పుడే వారి పరిస్థితులన్నీ కూడా మామూలు పరిస్థితిగా మారును గాక. ఇదిగో సింహాలు నోర్లు మూయబడును గాక. అగ్ని నిమ్మలించును గాక. దేవా చెరసాలను కూలిపోవును గాక. సముద్రం అణుగును గాక. యేసు నామములో తండ్రి, నీ బిడ్డల పక్షంలో మీరే యుద్ధము చేయండి. వారి పరిస్థితిని మార్చండి, వారి స్థితిగతులను మార్చండి. దేవాని కార్యములు త్వరపెట్టి మహోన్నతమైన నీ కృపకు వారి జీవితాలు అప్పగిస్తున్నాం. ఇక్కడున్న ప్రతి బిడ్డని, మాటలు వింటున్న ప్రతి జీవితము, ఇదిగో ఈ మాటలు వింటుండగానే, వారు అప్లై చేసుకుంటగానే, విశ్వాసంతో పలుకుతుండగానే ఈ రోజు నుంచే ఒక మార్పు వారి జీవితాల్లో చూచుదురు గాక. ఇస్తున్నాము. ప్రతి గడ్డు సమస్యలో ఒక మార్పు చూచుదురు గాక. రేగిన వారందరూ కూడా నిమ్మలించి నిదానించుట, మారుట వారు చూచుదురు గాక. యేసునామములో సకల కార్యాలు జరిగించి మహిమ పొందమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.